వందనాలండి. ఈరోజు జూన్ 4 దేవుడికి ఇష్టడుగా ఉండుట గురించి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు 11:5 విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనపడలేదు. దేవునికి ఇష్టడుగా ఉండుటను సెప్టువజెంట్ వారు దేవునితో నడిచాడు అని అనువదించారు. దేవునితో నడవాలి అంటే ఆయనకి ఇష్టడుగా ఉండాలి కదా. దేవునితో నడిచెను అనే వాక్యము హానోకు జీవితంను క్లుప్తంగా వివరిస్తుంది. ఈ మాటలు లేఖనాల్లో 2 సార్లు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. ఆదికాండం 5:22లో 24లో. దానికి కారణము ఆనాటి ప్రజల జీవితంలాగా కాకుండా హానోకు జీవితం వేరుగా ఉన్నందున అయి ఉంటుంది. లేఖనాలలో నడుచుట అనే మాటను జీవిత విధానము వివరించడానికి వాడబడింది. ఇలాంటి జీవితం దేవునితో ఆత్మీయంగా సన్నిహితంగా ఉంటేనే జరుగుతుంది. హానోకు జీవిత విధానం ధ్యానిస్తే దైవభక్తి గల జీవితం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. దేవునితో నడుచుట అనేది హానోకు జీవితంలో గొప్ప ఆశీర్వాదం. అయితే అలాంటి జీవితము భక్తి, సమర్పణ, క్రమశిక్షణ ఉంటేనే వీలవుతుంది. దేవునితో నడవడానికి కావాల్సిన అర్హతలు ఏంటో తెలుసుకోవాలి అంటే హానోకు జీవితాన్ని లోతుగా తెలుసుకోవాలి. 4 ప్రాముఖ్యమైన అంశాలు చూద్దాం. వీటి వల్ల మనం మంచి పాఠాలు నేర్చుకొని దేవునితో నడవచ్చు. మొదటిది, దేవునితో ఏకీభవించి ఆయనతో కలిసి భక్తితో నడవాలి. ఆదికాండం 5:22-24 వరకు చదవండి. హవ్వ నుండి వచ్చిన తరాలు అంటే హానోకు, ఈరాదు, మహూలియేలు, లెమెకు అందరూ హానోకు దేవునితో నడక ప్రారంభించినప్పుడు జీవించే ఉన్నారు. అయితే లేఖనాలు కేవలం హానోకును వేరుపరిచి అతని ఇతరులాగా కాక దేవునితో నడిచాడు అని చెప్తున్నాయి. అంటే అతను దేవునితో మంచి సహవాసం కలిగి ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆమోసు 3:3లో సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అని వ్రాయబడి ఉంది. అంటే దేవుడితో సమ్మతించాడు కాబట్టి హానోకు దేవునితో నడిచాడు. రెండవది, దేవునికి ఇష్టడుగా ఉండుట. హెబ్రీ పత్రిక 11:5లో మనం ఇంతకుముందు చదువుకున్నాం ఆ వాక్య భాగము. భక్తిహీనుల మధ్య నివసిస్తున్నా కూడా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. హెబ్రీలకు 11:6 ప్రకారము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండడము అసాధ్యము. మూడవది, కుటుంబంతో కలిసి భక్తి జీవితం జీవించుట. ఆదికాండం 5:22. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది అనుకుంటారు కుటుంబంతో కలిసి ఉంటే మనం ఎక్కువ భక్తిగా ఉండలేము అని అనుకుంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే దేవుడు వివాహ వ్యవస్థ స్థాపించినప్పటి నుంచి కుటుంబంగా ఆయనను సేవించాలని కోరుకున్నాడు. హానోకు కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధించాడు. లేఖనాలలో భక్తిగల జీవితము, కుటుంబ జీవితము ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. భక్తిగల జీవితంలో కుటుంబం ఫలవంతంగా ఉంటుంది. అది 128వ కీర్తన చదివితే మనకు అర్థమవుతుంది. సరైన కుటుంబ జీవితం ఉంటే భక్తిగల జీవితం కలిగి ఉండగలం. ఇది హానోకు జీవితం ద్వారా మనకు తెలుస్తుంది. 4వది, మరణం చూడకుండా కొనిపోబడెను అనే మాటలు విశ్వాసులు సంఘము మధ్యాకాశంలో ఎత్తబడి క్రీస్తును కలుసుకొనుటకు సూచనగా ఉన్నాయి. ర్యాప్చర్ అంటాం కదా, దానికి పోలిక అనుకోవచ్చు. ఇది భక్తిగల జీవితం ద్వారా మాత్రమే సాధ్యం. ప్రార్థన చేసుకుందాం. దయామేడ హానోకులాగా మేము కూడా కుటుంబాలతో కలిసి మిమ్మల్ని సేవించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.